ఉదయం రేత్రి మాలు తిరగాల్సిన వాళ్ళు. బ్రదర్ బాగున్నారా? నమస్తే అండి. చేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అబ్బా 58 అయినా 48 లో ఉన్నారు. భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక ఆస్తి ఏంటంటే ఆరోగ్యం. సూపర్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై. ఏం లేదు మిత్రమా, మీ సహకారం కావాలా? మా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఒక సైనికుడిగా మా తరపు నుంచి థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఈ 4 రోజులు క్యాంపెయిన్ చేసి గెలిపించాలి. థ్యాంక్ యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ. ఎన్డీ అభ్యర్థిగా మీ అందరూ ఆశీర్వదించి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలా? మీ అందరూ 10 మంది చేత మళ్ళీ ఓట్లు వేయించాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. అలాగే అలాగే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వారం రోజులు కొంచెం రోజు 2 hours మా కోసం చెప్పండి. థ్యాంక్ యూ బాబు. ఒకసారి పది మంది చెప్పి గెలిపించాలా? మీరు ఓటు వేయాలా? థ్యాంక్ యూ. ఓకే గుడ్ గుడ్. కొంచెం అనుకోండి. కంప్లైంట్ తీసుకొని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలా? రావాలని ఉంది బాగా. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పి గెలిపించాలి. హౌ ఆర్ యూ తమ్ముడు? అందరి ఫ్రెండ్స్ అందరూ చెప్పి గెలిపించాలి. ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రాధాన్యత 1 minutes గెలిపించాలి. ఓకే థ్యాంక్ యూ. 27వ తారీఖు ఎలక్షన్. మీ సహకారం కావాలా? ఫ్రెండ్స్ అందరూ చెప్పి గెలిపించాలి. గ్రాడ్యుయేట్స్ అందరికి. థ్యాంక్ యూ. ఏం బాబు ఏం చదువుతున్నా? గుడ్. రోజు ఆడు బాగా. హలో మళ్ళీ ప్రకాష్. ఏం లేదు, మా అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మీరు గెలిపించాలి. రేపు గ్రాడ్యుయేట్ సెలక్షన్ ఈ నెల 27వ తారీఖు. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి గెలిపించాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి. రోజులు మాత్రం బాగా డైలీ. హలో నాగేశ్వర గారు. ఫ్రెండ్స్ అందరికి చెప్పి అలాగే అలాగే. అభినందనలు అండి. వాకింగ్ చేస్తున్నారు, చాలా సంతోషం. వెరీ గుడ్ హ్యాబిట్. మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ చెప్పి గెలిపించండి. మంచి అభ్యర్థి, అనుభవం ఉంది. గతంలో మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తిత్వం ఉన్నాయన. మీ అందరూ ఓటేసి గెలిపించండి. గెలిపించాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని. ఫ్రెండ్స్ అందరూ చెప్పి గెలిపించాలి. ఈ వారం రోజులు రోజు 1 గంట ఫ్రెండ్స్ అందరూ చెప్పడానికి కేటాయించండి. కావాలి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా మా రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఎన్డీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి. ఎంప్లాయీస్ అందరికీ అండగా ఉంటాం. రోజు 1 గంట మాకు కేటాయించండి. ఫ్రెండ్స్ అందరికి చెప్పడానికి 1 hour క్యాంపెయిన్ చేయండి రోజు. ఈ వారం రోజులు మీకు ఏ పనున్నా నా దగ్గర రండి, మీకు అండగా ఉంటా. కొంచెం మా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాలా? మిమ్మల్ని కోరేది ఒకటే, రోజు 1 గంట ఈ వారం రోజులు ప్రభుత్వానికి అండగా నిలబడండి. ఎన్డీ అభ్యర్థిని రోజు 1 గంట సేపు ఫ్రెండ్స్ అందరూ చెప్పి, బంధువులు చెప్పి గెలిపించండి. 27వ తారీఖు ఎలక్షన్. ఎన్డీ అభ్యర్థి మీ సహకారం కావాలా? మన అభ్యర్థిని గెలిపించండి. ప్రాధాన్యత ఓటు ఒకటేసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎదురుగా 27వ తారీఖు జరిగే ఇక్కడ కూడా ఓపెన్ జిమ్ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఫ్యాన్లు తయారు చేయటం, అమ్మడం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు
యూత్ మద్దతు కావాలా? అవునా? ప్రత్యేకించి ఈరోజు వాకింగ్ ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ని కలిసాం. టీ స్టాల్ దగ్గరకు వచ్చి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు కలిసాం. అలాగే నిన్న టౌన్ లో వార్డులు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ కలిసాం. ఎక్కడికి వెళ్ళినా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా 99% అందరూ కూడా మేము ఎన్డీఏకి మద్దతు, తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థిని మేము గెలిపిస్తామని చెప్పేసి ముక్త కంఠంతో చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రిగా నారా లోకేష్ గారు రాత్రింబవళ్లు ఆహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఈరోజు ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించారు. రాష్ట్రం కోసం వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే మా వంతు మేము సహకారం అందిస్తామని ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, మరోపక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ కష్టాన్ని గుర్తించారు. ఈరోజు ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది. 7 నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది ప్రభుత్వం. అలాగే 7 నెలల కాలంలోనే 6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చింది. అలాగే 4 లక్షల ఉద్యోగాలకి భవిష్యత్తు ప్రణాళిక చేపట్టింది ఇప్పుడు ఈ పెట్టుబడులు రావడంతో. ఆ విధంగా ఈ రోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి కృషి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి కృషి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఈ రోజు ప్రజలు గుర్తించారు. దానికి అండగా నిలబడతామని చెప్పారు. మరోపక్క గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని మొత్తం గాలికి వదిలేసి తీరని అన్యాయం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎమ్మెల్సీ క్యాండిడేట్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణ్ రావు ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపలేకపోయారు, ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. లక్ష్మణరావు గారు ఏం చేశారండి? ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పుడన్నా నిలదీశాడా? నిరుద్యోగులకి మాట ఇచ్చి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎప్పుడైనా అడిగాడా? ఎందుకు అడగలేదు? పోనీ టీచర్స్ అందరినీ బ్రాందీ షాపుల దగ్గర పెట్టి అంటే బ్రాందీ అమ్మిస్తా ఉంటే ఆ రోజు కరోనా టైంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈరోజు టీచర్స్ అందరికి సమాధానం చెప్పమానండి. అంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా నోరు మెదపని క్యాండిడేట్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాయన. అంటే నిన్ను ఎమ్మెల్సీ గెలిపించింది దేనికి? అంటే ఎంప్లాయీస్, టీచర్స్ మీరు తప్పుడు కేసులు పెడితే ఏ రోజైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడలేదు? ఒక నియంత పోకడలు పోయి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎంప్లాయీస్ మీద, ఎన్జిఓ నాయకుల మీద, టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే ఎందుకు పోరాడలేదు? ఒక గంటన్నా ఏ రోజైనా ధర్నా చేశాడా? కనీసం టీచర్ సమస్యలు కానీ, ఎన్జిఓ సమస్యల మీద కానీ, నిరుద్యోగ సమస్యల మీద ఎమ్మెల్సీగా ఉండి నోరు మెదపనటువంటి లక్ష్మణరావుకి ఈ రోజు ఓటు అడిగే హక్కు ఉందా? అంటే ఈరోజు లక్ష్మణరావు యూనియనే, టీచర్స్ యూనియన్ కూడా లక్ష్మణరావు గతంలో ఎమ్మెల్సీగా సరిగా పనిచేయలేదు అంటే మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈసారి వేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని టీచర్స్ యూనియన్లు కూడా, ఎక్కువ టీచర్స్ యూనియన్లు అన్ని కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వచ్చినాయి. ఎన్జిఓ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు పలికినాయి. ఈరోజు భారీ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు ఖాయం. మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు, రైతులకు అండగా నిలబడ్డారు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వారి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా. అట్లాగే అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక పక్క సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకొని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడేటువంటి చొరవ ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ని మోసం చేసినటువంటి ఈరోజు వైసీపీ కుయుక్తులు పన్నుతూ ఉంది. దీన్ని యువత కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. అనేక విధాల యువతను మోసం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడు యువత క్షమించరు, భవిష్యత్తులో కూడా క్షమించే ప్రసక్తి లేదు. సో యువత నేను విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ పాలనలో తీరని అన్యాయం జరిగింది యువతకి. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను ముంచేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని యువతకి కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోపక్క కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి సపోర్టు, సహకారం ఇస్తా ఉన్నారు రాష్ట్రానికి. పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లు నిధులు ఇచ్చారు. అమరావతి రాజధానికి నిధులు ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాల కేంద్ర ప్రభుత్వం, విశాఖ ఉక్కు దగ్గర నుండి అన్నిటికి కూడా నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం మన సహకారం ఇచ్చారు. గతంలో ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వంలో ఈ సహకారం ఎందుకు తీసుకోలేకపోయారు? కాబట్టి
వైసీపీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఎందుకు మాట తప్పారు, ఎందుకు వైఫల్యం చెందారు వైసీపీ? ఈ రోజు ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడానికి కుయుక్తులు పడుతూ ఉంది వైసీపీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి మెచ్చరు. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అనేక పట్టణాల్లో జాబ్ మేళాలు పెట్టి అనేక ప్రైవేట్ కంపెనీలను కూడా పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. సో లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని ఓ పక్క వడ్డీలు కడుతూ అప్పులు కడుతూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువత అంతా కూడా గమనించారు. అందుకే ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడుపుతున్న చంద్రబాబు గారికి మా మద్దతు అని చెప్పేసి యువత ముందుకొచ్చి నిలబడ్డందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇతర దేశాలు వెళ్లి లోకేష్ గారు పెట్టుబడుల కోసం కృషి చేశారు, పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు పూర్తయ్యే కొంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా నిరుద్యోగులకి కొండంత అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఈ రోజు నిరుద్యోగులందరినీ కూడా నేను కోరుతున్నా, మీ ఆశయాలను సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ, యువతని, ఉద్యోగుల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కొండంత అండగా నిలబడ్డ మీ అందరికీ భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని, మీరు అండగా నిలబడ్డందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.